డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గొల్లల మామిడాడలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అనపర్తి మాజీ మార్కెట్ చైర్మన్ సబ్బిళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025 నిర్వహణలో జరిగిన అక్రమాలను వ్యతిరేకిస్తూ డిఎస్సి అక్రమాలపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వివిధ గ్రామాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం అన్ని గ్రామాల వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వార్డు మెంబర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు మీరు ఏం చేస్తా ఉన్నారో, కూట ప్రభుత్వం ఏమేమైతే కార్యక్రమాలు చేస్తా ఉందో, ఏం మార్కెట్స్ ఏమైతే తప్పారో ప్రజలందరూ కూడా క్లియర్ కట్గా అర్థం చేసుకుని మన జగనన్న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనకు వస్తే కనీసం కలుచూపు మేరలో అంటే 4 కిలోమీటర్ల మేర ఎక్కడా కూడా భూమి కల్పించినటువంటి పరిస్థితి లేదు. అంటే జనసంద్రం ఏ రకంగా ఉందో దాదాపుగా 1,50,000 మంది. డిఎస్సి జరిగిన అవకతవకలపై ఇక్కడ రిలే నిరాదీక్ష చేస్తున్నారు. డిఎస్సిలో ఎన్ని అవకతవకలు జరిగినాయో మనందరికీ తెలిసిందే. కానీ ఇటువంటి డిఎస్సిలు మళ్ళీ ఇస్తానంటున్నారు, కానీ మళ్ళీ అవకతవకలు చేస్తారు. ఈ అవకతవకలపై నిజంగా చదువుకున్న విద్యార్థి ఇబ్బంది పడకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిలే నిరాదీక్ష చేసి ఈ తప్పు ఇది జరుగుతుందని ఏరెత్తి చెప్పడానికి కార్యక్రమం చేపట్టారు. కాబట్టి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఉద్యోగాలు వేసారు. సచివాలయానికి సంబంధించి ఎక్కడ ఏ విధమైన అవినీతి లేదు, ఎక్కడ పారదర్శకంగా జరిగింది. అటువంటిది అన్ని లక్షల మందికి ఉద్యోగాలు వేస్తేనే ఆయన ఏం జరగనప్పుడు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఎన్ని అవినీతి పనులు చేశారో చూసాం. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలుగా విద్యార్థులకి ఎంత అన్యాయం జరిగిందంటే రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్ సాధించిన పేకాడ్ ఆడే సర్టిఫికెట్ ఉంది, యోగా సర్టిఫికెట్ ఉంది, ఇటువంటి వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది ఉద్యోగాలు. అంటే వాళ్ళ ఎంత పారదర్శకంగా చేశారన్నదే దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఈ డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా అక్కడ ఢిల్లీలో నీటిపై జరిగిన దాని గురించి, పేపర్ లీకేజ్ గురించి అక్కడ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ డిఎస్సి పై జరిగిన అవకతవకలపై ఇక్కడ విద్యాశాఖ మంత్రి కూడా రిజైన్ చేస్తే బాధ్యత గల ప్రభుత్వాన్ని మేము నమ్ముతాం. ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి ఎగ్జామ్ ద్వారా అక్రమాలు జరిగాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కష్టపడకూడదనే ఒక సచివాలయం, వెల్నెస్, రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు. ఈ ఉద్యోగాలు ట్రాన్స్పరెన్సీగా ఎవరి ప్రమేయం లేకుండా, ఒక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా, ఒక మినిస్టర్ ప్రమేయం లేకుండా, ఒక స్పీకర్ ప్రమేయం లేకుండా 1,27,076 పోస్టులు మరి ట్రాన్స్పరెన్సీగా ఇవ్వడం జరిగింది. అందులో ఎక్కడ కూడా ఏ అవినీతి జరగలేదు. రాసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నిబద్ధత కలిగి, ఎవరైతే కష్టపడి చదివారో వారికి మాత్రమే పోస్టులు వచ్చాయి. మరి ఇప్పుడు డిఎస్సి మరి కూటమి ప్రభుత్వం నిర్వహించింది. 16,220 పోస్టులకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అందులో అవకతవకలు జరగడం జరిగినాయి. మరి చాలా మంది విద్యార్థులు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుని వారి జీవితాలని పణంగా పెట్టి చాలా మంది బిడ్డలు వివాహం చేసుకోకుండా ఆ కుటుంబానికి దూరం అవి కోచింగ్ సెంటర్లో మరి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. వారు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు, ఈ సంవత్సరం నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, నా ఏజ్ దగ్గర పడిపోతుంది, నాకు వస్తుందన్న అంత కాన్ఫిడెన్స్ ఉన్న బిడ్డలకి ఉద్యోగం లేకుండా పోయినాయి. కాన్ఫిడెన్స్ లేని వ్యక్తులకి చాలా మందికి ఏమిటంటే
వాళ్ళందరికి ఉద్యోగం రావడం జరిగింది. మరి కష్టపడి చదివిన వాళ్ళ బిడ్డలు చాలా మంది చనిపోవడం జరిగింది. మన ఢిల్లీలో చూసాం 42 రోజుల దీక్షలో మరి ఆ దేశానికి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఎందుకు చేశారైనా? ఆ నీట్ ఎగ్జామ్ ద్వారా ఎంతో మంది బిడ్డలు మనకి వైద్యం చేసే అవకాశం వస్తుంది. అందులో డబ్బు కాదు, కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, ఏమీ కాదు. మనం కష్టపడి చదివితే ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళే గొప్పవారు. అటువంటి బిడ్డలు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో బిడ్డలు అందరూ కూడా ఒకటే ఎగ్జామ్, ఒకటే భాష. అక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఎవరైనా సరే మన అర్హులైన వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అటువంటి బిడ్డలకి అన్యాయం జరిగింది కాబట్టి జన్ జీ ఉద్యమం ద్వారా మరి బిడ్డలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఎన్నో దెబ్బలు తిని ఆ ఉద్యమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బిడ్డలందరికీ న్యాయం చేయాలని మరి ఇక్కడ మరి దీక్షలు చేపట్టడం జరిగింది. ఇది మన పని కాదు, మన అందరి పని. చేయి కలుపుదాం, చేతల్లో చూపుదాం. మనం అందరము కూడా కలిసికట్టుగా ఉంటేనే సాధించగలం. ఎవరి కాళ్ళు యమునా తీరుగా ఉంటే నష్టపోయేది మనమే. ఎందుకంటే నాయకులు కాదు, మన పిల్లల భవిష్యత్తు. నేటి పాలలే రేపటి పౌరులు అన్నారు. ఏమిటంటే మనం అందరము కూడా బాగా చదువుకొని ఈ దేశానికి, దేశం నాకు ఏమిచ్చిందని ఉద్దేశంతో ఉన్నాం కానీ దేశానికి నువ్వు ఏమిచ్చావని ఉద్దేశంతో ఎవరూ లేరు. మన దేశానికి వెన్నెముకగా ఉండాలి. విద్యార్థులే ఈ దేశానికి భవిష్యత్తు. అటువంటి విద్యార్థికి నష్టం జరిగినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి ఆలోచన కలిగి మరి పిల్లలకి అన్యాయం జరిగింది, నేను రోడ్డు మీదకి వస్తాను, మీరు కూడా రోడ్డు మీదకి రండి, మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్తుంది మహాన్ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు నిరాదీక్షలు చేయడం జరుగుతుంది. మరి బిడ్డలందరికీ న్యాయం జరుగుతుందని, వైఎస్ఆర్సీపీ ప్రజలందరికీ తోడుగా ఉంటుందని, విద్యార్థులందరికీ తోడుగా ఉంటుందని సెలవు తీసుకుంటూ మనందరికీ డిఎస్సి రాసిన ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలని సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు గత 3 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రిలే నిరాదీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే అనపత్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొండ్లమావిడాల్లో ఈరోజు రిలే నిరాదీక్ష చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రిలే నిరాదీక్ష దేని గురించి అంటే డిఎస్సిపై అవకతవకల గురించి, విద్యాశాఖ మంత్రి రాజీనామా గురించి. డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఇన్ని కాదు. ఎందుకంటే ప్యాకెట్ క్లబ్ నడుపుతున్న వాళ్ళకి ఉద్యోగాలు రావటం, అలాగే ఆ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు సంపాదించడం, ఇంకా అనేక అవకతవకలు, ఒకటి కాదు చాలా అవకతవకలు జరిగినాయి. గోల్డ్ మెడలిస్ట్కి, స్పోర్ట్స్ లో గోల్డ్ మెడలిస్ట్ వచ్చిన విద్యార్థికి డిఎస్సిలో ఉద్యోగం రాలేదు. యోగా సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఎంత పారదర్శకంగా నిర్వహించారో ఇలా చూడండి మన రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. నిన్న విజయవాడలో ఈ దీక్ష చేస్తున్న మల్లాది విష్ణు గారు నిరాదీక్ష చేస్తున్నారు దుక్కుని కూర్చొని. ఆ దీక్ష చేస్తున్న దీక్ష పనుల మీద స్థానిక ఎమ్మెల్యే బొండమ్మ దౌర్జన్యం చేస్తాం, టెంటలు లాగేస్తాం, అటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా 4 జరిగినాయి. అది శాంతియుతంగా దుక్కున తప్పు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తుంటే వీరు వచ్చి దౌర్జన్యం చేస్తాం. ఎంత దారుణం! రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంది పరిపాలన అని అడుగుతున్నాను. ఇందాక మా కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడ ఢిల్లీలో వాళ్ళ ధర్నా చేసి అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహారదీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ రిలే నిరాహారదీక్షల్లో భాగంగా ఈరోజు పెదపూడి మండలం, అనపత్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లలమామిడాల్లో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష 3వ రోజు ఈరోజు జరుగుతూ ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ ఏమిటంటే ఈ రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణలో, ఉద్యోగాల నియామకాల్లో అనేక అవకతవకలు జరిగినాయని చెప్పి స్వయానా ఎవరైతే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ పాల్గొన్న వారున్నారో వారు కూడా కోర్టులో కేసులు వేయడం జరిగింది. అలాగే అనేక మీడియాల ద్వారా
ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకలన్నీ కూడా బయటకు రావడం జరిగింది. మరి ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మరి ఎవరైతే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో, నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామాలు చేయాలని చెప్పి డిమాండ్ పై ఈ యొక్క ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా ఉంది. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయక ఎంతో మంది విద్యార్థులు కాలేజీల్లో టీసీలు తీసుకోలేని పరిస్థితి. ఈ ఉద్యోగం కల్పించకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు కూటమి చేసిన వాగ్దానం అమలు చేయమని కోరట గురించి, అలాగే డిఎస్సి నిర్వహణపై సిబిఐ ఎంక్వైరీ చేయమని కోరట గురించి ఈ యొక్క దీక్షల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలో చేపట్టడం జరిగింది. మరి మీరందరూ చూశారు, ఢిల్లీలో ఏదైతే నీట్ ఎగ్జామ్ లో జరిగిన పేపర్ లీక్ గురించి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం జరగడం, దానిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం కూడా మనం చూసాం. అలాగే గతంలో అనేక మంది కేంద్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ తమ తమ శాఖలలో ఏదైనా లోపాలు జరిగినప్పుడు, అవకతవకలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసిన సంగతులు మనం అన్ని చూసాం. అలాగే మరి ఈ రోజు పరిపాలిస్తున్న పాలకులు వారిలో నైతికత ఉంటే, వారు నిజాయితీగా ఉంటే ఈ రోజున ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ డిఎస్సి అవకతవకలపై ఖచ్చితంగా రాజీనామా చేయాలి. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఆయనలో మరి ఏ నైతికత ఉందో నాకు తెలియదు, కానీ ఇంతవరకు ఉద్యమం జరుగుతున్నా కూడా ఈ ఉద్యమానికి వక్ర భాష్యం చెప్తూ ఎక్కడా కూడా ఉద్యమంలో విద్యార్థులు పాల్గొనలేదు, యువజనులు పాల్గొనలేదు అని నారా లోకేష్ గారి దగ్గర స్థానిక నాయకుల వరకు వక్ర భాష్యాలు చెప్తూ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారిని మేము అడుగుతా ఉన్నాం, అయ్యా మోడీ గారు, ఢిల్లీలో ఉద్యమం చెలరేగినప్పుడు మరి మీరు కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారు. మరి మీ కూటమిలోనే ఉంది కదా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, మీ కూటమి భాగస్వామ్యంగా ఉన్నదే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి మీరు ప్రధానిగా స్పందించి ఈ రాష్ట్రంలో జరిగిన డిఎస్సి రిక్రూట్మెంట్ పై మీరు జోక్యం చేసుకుని వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో రాజీనామా చేయించేలాగా మీరు నిర్ణయం తీసుకుని మీ నిజాయితీ, మీ నైతికత రాజకీయాల్లో మీరు నిలుపుకుంటారని మేము కోరుతూ ఉన్నాం.